డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షులు కుమార్ గారిని సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. నా పేరు సాత్విక. ఓకే. నా గురుగారు పేరు స్వరాజలక్ష్మి. ఓకే. నేను మూషిక వాహన, ఇంకా కట్టదుర వైకుంఠము, ఇంకా పరుగే బంగారమైన సాంగ్స్ చేశాను. ఓకే. ఈరోజు ఎలా అనిపించింది? ఇంత గొప్ప వేదిక మీద మీరు గురువుల చేతి మీదుగా అవార్డు అందుకోవడం మీకు ఎలా అనిపించింది? నాకు చాలా సంతోషంగా, ఉత్సాహంగా కూడా అనిపించింది. ఓకే. ఇప్పటివరకు ఏమేమి నేర్పించారు గురుగారు? నాకు ఇప్పటికీ సాంగ్స్, స్టెప్స్ చాలా మటుకు నేర్పించారు. ఓకే. భరతనాట్యం, కూచిపూడి. ఓకే. ఇక్కడ కాకుండా ఇంకా వేరే స్టేజెస్ మీద కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? చేశాను. ఎక్కడెక్కడ చేశారు? ఏమేమి చేశారు పర్ఫార్మెన్స్? ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో 3rd ప్రైజ్ వచ్చింది. అది కూడా బాగుంది. సూపర్. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఎక్కడ? ఓకే. ఇంకా మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మీకు ఎలా ఉంది? ఎలా ఎంకరేజ్ చేస్తారు? మీకు ఎలా సపోర్ట్ చేస్తారు మీ పేరెంట్స్? మా పేరెంట్స్ అయితే చాలా అంటే చాలా సపోర్టివ్ అనమాట. సో చాలా మటుకు నన్ను ఎక్కువ సపోర్ట్ చేసి ఈ స్టేజ్కి అయితే నన్ను తెచ్చారు. ఓకే. ఇంకా మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? పెద్దయ్యాక నన్ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అవ్వాలి. అది వెరీ నైస్. ఓకే. ఇంకా గురువు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? గురువు గారు అయితే చాలా మంచివారు. ఎక్కడికి ఏ సాంగ్ అయినా చేపిస్తారు. చాలా మంచివారు. ఓకే. ఇప్పటికి మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఎన్ని మెడల్స్ వచ్చాయి? 10. ఓకే. స్కూల్లో కూడా ఎప్పుడైనా మెడల్స్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానీ చేయడం జరిగిందా? ఓకే. థ్యాంక్ యూ. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నిజంగా వీళ్ళ గురువు గారు స్వరాజలక్ష్మి గారు చాలా బాగా నేర్పిస్తారు. పిల్లలందరినీ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఓకే. మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి గురువు గారు దొరకడం. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నెక్స్ట్ ఇలాంటి అవార్డులు ఇంకా ఎన్నెన్నో గురువు గారు మా అమ్మాయికి తెప్పించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికీ పాప గారు ఇంత చిన్న వయసులో ఇంత తక్కువ సమయంలో 10 అవార్డ్స్ కన్నా ఎక్కువ సాధించారు. యాజ్ ఎ మదర్ గా మీకు వీళ్ళ ఈ సక్సెస్ ని చూసి మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇన్ని అవార్డులు ఇంత చిన్న వయసులో తెచ్చుకోవడం. ఆల్ ఇండియా లెవెల్లో కూడా పాప 3rd ప్రైజ్ తెచ్చుకుంది బొంబాయిలో. చాలా మంది పార్టిసిపెంట్స్ మధ్యలో తెచ్చుకోవడం కూడా అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఈ గురువు గారు కూడా చాలా బాగా నేర్పించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. 2025 నృత్యం పట్ల ఉన్న గౌరవానికి, సంగీత సేవకు గుర్తుగా నృత్య గురువు హరిణి చంద్రరావు గారికి కళా జాగృతి गणनायकाय गणदेवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि।